శ్రీలీల. టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ సంపాదించి బాలీవుడ్ లో కూడా మెరుపులు మెరిపిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే వెంటనే వినిపించే పేరు శ్రీలీల. తన అందం, యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్ తో వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంటున్నారు శ్రీలీల. సీనియర్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి చాయిస్ శ్రీలీలే. టాలీవుడ్ కు దూరంగా బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని గట్టిగా ట్రై చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలతో పాటు యాడ్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తోనూ దుమ్మురెప్పుతున్నారు. తాజాగా ఓ క్రేజీ యాడ్ లో నటించేందుకు ఆమెకు అవకాశం దక్కింది. తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన మాస్ జాతర సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇది కాకుండా తమిళంలో పరాశక్తి, హిందీలో కార్తిక్ ఆర్యన్ సరసన ఆషికీ 3లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. సినిమా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ ఉండటంతో మిగిలిన హీరోయిన్లు ఈమెను చూసి కొళ్ళుకుంటున్నారు. ఇక బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తోనూ ఈ ముద్దుగుమ్మ భారీగా సంపాదిస్తోంది. ఇప్పటికే న్యూడ్ స్కిన్ కేర్, అమృత గ్రూప్, ప్రెస్టా ఉమెన్స్ వేర్, నీరూస్ తదితర బ్రాండ్స్ కి శ్రీలీల అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా శ్రీలీల ఎండార్స్మెంట్స్ కెరీర్ లోనే మైల్ స్టోన్ అనదగ్గ ఆఫర్ వచ్చింది. సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సెలబ్రిటీల చేత బ్రాండింగ్ చేయిస్తూ ఉంటారు. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ సైతం ఆఫర్ చేస్తారు. ఈ వాణిజ్య ప్రకటనల బడ్జెట్ కూడా 10 నుండి 20 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో స్టార్స్ రెమ్యునరేషన్, మేకింగ్ కోసం కేటాయిస్తారు. ఒక నిమిషం కష్టపడితే కోట్లకు కోట్లు వచ్చి పడుతుండటంతో సెలబ్రిటీలు యాడ్స్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. హీరోల రేంజ్, కంపెనీల స్థాయిని బట్టి కూడా వాణిజ్య ప్రకటనల బడ్జెట్లు మారిపోతూ ఉంటాయి. తాజాగా శ్రీలీల నటించిన యాడ్ కోసం ఏకంగా 150 కోట్ల రూపాయలు కేటాయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చింగ్స్ దేశీ చైనీస్ అనే కంపెనీ ఈ యాడ్ కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్ ను సంప్రదించింది. దీనిని డైరెక్ట్ చేయడానికి కోలీవుడ్ దర్శకుడు అట్లీని రంగంలోకి దించారు. తాజాగా విడుదలైన యాడ్ ప్రోమోలో రణవీర్ సింగ్ ఏజెంట్ సింగ్, శ్రీలీల ఏజెంట్ మిర్చిగా, బాబీ డియోల్ వైట్ నాయిస్ రోల్ లో కనిపించారు. అక్టోబర్ 19న పూర్తి యాడ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ యాడ్ ను చూస్తే అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ మూవీని పోలి ఉంది. 150 కోట్ల బడ్జెట్ తో ఇప్పటి వరకు భారత్ లో తెరకెక్కిన అతి పెద్ద వాణిజ్య ప్రకటనలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు బాలీవుడ్ లో ఇటీవల తెరకెక్కిన సినిమాల కంటే దీని బడ్జెట్ ఎక్కువ కావడం విశేషం. చావా చిత్రం 130 కోట్ల రూపాయలు, రైట్ 2కి 120 కోట్ల రూపాయలు, స్త్రీ 2కి 60 కోట్ల రూపాయలు, సైరాకి 45 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయమైంది. ఇక రణవీర్ సింగ్ గతంలోనే ఈ చింగ్ చైనీస్ కంపెనీ కోసం పలు వాణిజ్య ప్రకటనలు నటించారు. వాటిలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో తమన్నా భాటియాతో కలిసి ఇన్స్టెంట్ నూడిల్స్ ప్రకటనలో కనిపించారు. అయితే తాజా వాణిజ్య ప్రకటనలో నటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ భారీగా ఉండే అవకాశం ఉంది. అది ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. శ్రీలీల టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ సంపాదించి బాలీవుడ్ లో కూడా మెరుపులు మెరిపిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే వెంటనే వినిపించే పేరు శ్రీలీల. తన అందం, యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్ తో వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంటున్నారు శ్రీలీల. సీనియర్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి చాయిస్ శ్రీలీలే. టాలీవుడ్ కు దూరంగా బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని గట్టిగా ట్రై చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలతో పాటు యాడ్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తోనూ దుమ్మురెప్పుతున్నారు. తాజాగా ఓ క్రేజీ యాడ్ లో నటించేందుకు ఆమెకు అవకాశం దక్కింది. తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన మాస్ జాతర సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇది కాకుండా తమిళంలో పరాశక్తి, హిందీలో కార్తిక్ ఆర్యన్ సరసన ఆషికీ 3లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. సినిమా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ ఉండటంతో మిగిలిన హీరోయిన్లు ఈమెను చూసి కొళ్ళుకుంటున్నారు. ఇక బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తోనూ ఈ ముద్దుగుమ్మ భారీగా సంపాదిస్తోంది. ఇప్పటికే న్యూడ్ స్కిన్ కేర్, అమృత గ్రూప్, ప్రెస్టా ఉమెన్స్ వేర్, నీరూస్ తదితర బ్రాండ్స్ కి శ్రీలీల అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా శ్రీలీల ఎండార్స్మెంట్స్ కెరీర్ లోనే మైల్ స్టోన్ అనదగ్గ ఆఫర్ వచ్చింది. సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సెలబ్రిటీల చేత బ్రాండింగ్ చేయిస్తూ ఉంటారు. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ సైతం ఆఫర్ చేస్తాయి. ఈ వాణిజ్య
ప్రకటనల బడ్జెట్ కూడా 10 నుండి 20 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో స్టార్స్ రెమ్యునరేషన్, మేకింగ్ కోసం కేటాయిస్తారు. ఒక నిమిషం కష్టపడితే కోట్లకు కోట్లు వచ్చి పడుతుండటంతో సెలబ్రిటీలు యాడ్స్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. హీరోల రేంజ్, కంపెనీల స్థాయిని బట్టి కూడా వాణిజ్య ప్రకటనల బడ్జెట్లు మారిపోతూ ఉంటాయి. తాజాగా శ్రీలీల నటించిన యాడ్ కోసం ఏకంగా 150 కోట్ల రూపాయలు కేటాయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చింగ్స్ దేశీ చైనీస్ అనే కంపెనీ ఈ యాడ్ కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్ ను సంప్రదించింది. దీనిని డైరెక్ట్ చేయడానికి కోలీవుడ్ దర్శకుడు అట్లీని రంగంలోకి దించారు. తాజాగా విడుదలైన యాడ్ ప్రోమోలో రణవీర్ సింగ్ ఏజెంట్ సింగ్ గా, శ్రీలీల ఏజెంట్ మిర్చిగా, బాబీ డియోల్ వైట్ నాయిస్ రోల్ లో కనిపించారు. అక్టోబర్ 19న పూర్తి యాడ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ యాడ్ ను చూస్తే అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ మూవీని పోలి ఉంది. 150 కోట్ల బడ్జెట్ తో ఇప్పటి వరకు భారత్లో తెరకెక్కిన అతి పెద్ద వాణిజ్య ప్రకటనలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు బాలీవుడ్ లో ఇటీవల తెరకెక్కిన సినిమాల కంటే దీని బడ్జెట్ ఎక్కువ కావడం విశేషం. చావా చిత్రం 130 కోట్ల రూపాయలు, రైట్ 2 కి 120 కోట్ల రూపాయలు, స్త్రీ 2 కి 60 కోట్ల రూపాయలు, సైరాకి 45 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయమైంది. ఇక రణవీర్ సింగ్ గతంలోనే ఈ చింగ్ చైనీస్ కంపెనీ కోసం పలు వాణిజ్య ప్రకటనలు నటించారు. వాటిలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో తమన్నా భాటియాతో కలిసి ఇన్స్టెంట్ నూడిల్స్ ప్రకటనలో కనిపించారు. అయితే తాజా వాణిజ్య ప్రకటనలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ భారీగా ఉండే అవకాశం ఉంది. అది ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. శ్రీలీల టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ సంపాదించి బాలీవుడ్ లో కూడా మెరుపులు మెరిపిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే వెంటనే వినిపించే పేరు శ్రీలీల. తన అందం, యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్ తో వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంటున్నారు శ్రీలీల. సీనియర్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి చాయిస్ శ్రీలీలే. టాలీవుడ్ కు దూరంగా బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని గట్టిగా ట్రై చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలతో పాటు యాడ్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తోనూ దుమ్ము రేపుతున్నారు. తాజాగా ఓ క్రేజీ యాడ్ లో నటించేందుకు ఆమెకు అవకాశం దక్కింది. తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన మాస్ జాతర సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇది కాకుండా తమిళంలో పరాశక్తి, హిందీలో కార్తిక్ ఆర్యన్ సరసన ఆషికీ 3లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. సినిమా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ ఉండటంతో మిగిలిన హీరోయిన్లు ఈమెను చూసి కొళ్లుకుంటున్నారు. ఇక బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తోనూ ఈ ముద్దుగుమ్మ భారీగా సంపాదిస్తోంది. ఇప్పటికే న్యూడ్ స్కిన్ కేర్, అమృత గ్రూప్, ప్రెస్టా ఉమెన్స్ వేర్, నీరూస్ తదితర బ్రాండ్స్ కి శ్రీలీల అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా శ్రీలీల ఎండార్స్మెంట్స్ కెరీర్ లోనే మైల్ స్టోన్ అనదగ్గ ఆఫర్ వచ్చింది. సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సెలబ్రిటీల చేత బ్రాండింగ్ చేయిస్తూ ఉంటారు. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ సైతం ఆఫర్ చేస్తారు. ఈ వాణిజ్య ప్రకటనల బడ్జెట్ కూడా 10 నుండి 20 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో స్టార్స్ రెమ్యునరేషన్, మేకింగ్ కోసం కేటాయిస్తారు. ఒక నిమిషం కష్టపడితే కోట్లకు కోట్లు వచ్చి పడుతుండటంతో సెలబ్రిటీలు యాడ్స్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. హీరోల రేంజ్, కంపెనీల స్థాయిని బట్టి కూడా వాణిజ్య ప్రకటనల బడ్జెట్లు మారిపోతూ ఉంటాయి. తాజాగా శ్రీలీల నటించిన యాడ్ కోసం ఏకంగా 150 కోట్ల రూపాయలు కేటాయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చింగ్స్ దేశీ చైనీస్ అనే కంపెనీ ఈ యాడ్ కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్ ను సంప్రదించింది. దీనిని డైరెక్ట్ చేయడానికి కోలీవుడ్ దర్శకుడు అట్లీని రంగంలోకి దించారు. తాజాగా విడుదలైన యాడ్ ప్రోమోలో రణవీర్ సింగ్ ఏజెంట్ సింగ్ గా, శ్రీలీల ఏజెంట్ మిర్చిగా, బాబీ డియోల్ వైట్ నాయిస్ రోల్ లో కనిపించారు. అక్టోబర్ 19న పూర్తి యాడ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ యాడ్ ను చూస్తే అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ మూవీని పోలి ఉంది. 150 కోట్ల బడ్జెట్ తో ఇప్పటి వరకు భారత్లో తెరకెక్కిన అతి పెద్ద వాణిజ్య ప్రకటనలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు బాలీవుడ్ లో ఇటీవల తెరకెక్కిన సినిమాల కంటే దీని బడ్జెట్ ఎక్కువ కావడం విశేషం. చావా చిత్రం 130 కోట్ల రూపాయలు, రైట్ 2 కి 120 కోట్ల రూపాయలు, స్త్రీ 2 కి 60 కోట్ల రూపాయలు, సైరాకి 45 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయమైంది. ఇక రణవీర్ సింగ్ గతంలోనే ఈ చింగ్ చైనీస్ కంపెనీ కోసం పలు వాణిజ్య ప్రకటనల్లో నటించారు. వాటిలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో తమన్నా భాటియాతో కలిసి ఇన్స్టెంట్ నూడిల్స్ ప్రకటనలో కనిపించారు. అయితే తాజా వాణిజ్య ప్రకటనలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ భారీగా ఉండే అవకాశం ఉంది. అది ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. శ్రీలీల టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ సంపాదించి బాలీవుడ్ లో కూడా మెరుపులు మెరిపిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే వెంటనే వినిపించే పేరు శ్రీలీల.
తన అందం, యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్ తో వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంటున్నారు శ్రీలీల. సీనియర్ హీరోల నుంచి అప్కమింగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి చాయిస్ శ్రీలీలే. టాలీవుడ్ కు దూరంగా బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని గట్టిగా ట్రై చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలతో పాటు యాడ్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తోనూ దుమ్మురెప్పుతున్నారు. తాజాగా ఓ క్రేజీ యాడ్ లో నటించేందుకు ఆమెకు అవకాశం దక్కింది. తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన మాస్ జాతర సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇది కాకుండా తమిళంలో పరాశక్తి, హిందీలో కార్తిక్ ఆర్యన్ సరసన ఆషికీ 3లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. సినిమా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ ఉండటంతో మిగిలిన హీరోయిన్లు ఈమెను చూసి కొళ్లుకుంటున్నారు. ఇక బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తోనూ ఈ ముద్దుగుమ్మ భారీగా సంపాదిస్తోంది. ఇప్పటికే న్యూడ్ స్కిన్ కేర్, అమృత గ్రూప్, ప్రెస్టా ఉమెన్స్ వేర్, నీరూస్ తదితర బ్రాండ్స్ కి శ్రీలీల అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా శ్రీలీల ఎండార్స్మెంట్స్ కెరీర్ లోనే మైల్ స్టోన్ అనదగ్గ ఆఫర్ వచ్చింది. సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సెలబ్రిటీల చేత బ్రాండింగ్ చేయిస్తూ ఉంటారు. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ సైతం ఆఫర్ చేస్తారు. ఈ వాణిజ్య ప్రకటనల బడ్జెట్ కూడా 10 నుండి 20 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో స్టార్స్ రెమ్యునరేషన్, మేకింగ్ కోసం కేటాయిస్తారు. ఒక నిమిషం కష్టపడితే కోట్లకు కోట్లు వచ్చి పడుతుండటంతో సెలబ్రిటీలు యాడ్స్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. హీరోల రేంజ్, కంపెనీల స్థాయిని బట్టి కూడా వాణిజ్య ప్రకటనల బడ్జెట్లు మారిపోతూ ఉంటాయి. తాజాగా శ్రీలీల నటించిన యాడ్ కోసం ఏకంగా 150 కోట్ల రూపాయలు కేటాయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చింగ్స్ దేశీ చైనీస్ అనే కంపెనీ ఈ యాడ్ కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్ ను సంప్రదించింది. దీనిని డైరెక్ట్ చేయడానికి కోలీవుడ్ దర్శకుడు అట్లీని రంగంలోకి దించారు. తాజాగా విడుదలైన యాడ్ ప్రోమోలో రణవీర్ సింగ్ ఏజెంట్ సింగ్, శ్రీలీల ఏజెంట్ మిర్చిగా, బాబీ డియోల్ వైట్ నాయిస్ రోల్ లో కనిపించారు. అక్టోబర్ 19న పూర్తి యాడ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ యాడ్ ను చూస్తే అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ మూవీని పోలి ఉంది. 150 కోట్ల బడ్జెట్ తో ఇప్పటి వరకు భారత్లో తెరకెక్కిన అతి పెద్ద వాణిజ్య ప్రకటనలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు బాలీవుడ్ లో ఇటీవల తెరకెక్కిన సినిమాల కంటే దీని బడ్జెట్ ఎక్కువ కావడం విశేషం. చావా చిత్రం 130 కోట్ల రూపాయలు, రైట్ 2కి 120 కోట్ల రూపాయలు, స్త్రీ 2కి 60 కోట్ల రూపాయలు, సైరాకి 45 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయమైంది. ఇక రణవీర్ సింగ్ గతంలోనే ఈ చింగ్ చైనీస్ కంపెనీ కోసం పలు వాణిజ్య ప్రకటనల్లో నటించారు. వాటిలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో తమన్నా భాటియాతో కలిసి ఇన్స్టెంట్ నూడిల్స్ ప్రకటనలో కనిపించారు. అయితే తాజా వాణిజ్య ప్రకటనలో నటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ భారీగా ఉండే అవకాశం ఉంది. అది ఎంత అనేది మాత్రం తెలియరాలేదు.